Praise the Lord. Very good morning. Praise the Lord. Very good morning. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. శుభవేళ స్తోత్రం. యేసయ్యకు స్తోత్రం. ఎర్లీ మార్నింగ్ ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనల్ని లేపి మోకాళ్ళలో కూర్చోబెట్టి ఆయన గురించి మనకు బోధించుటకు లేపి ఉన్నాడు. దేవాది దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. A very good morning to everyone. The mighty God has waked me up so morning. He has ordered me. He has commanded me to go for a live in the morning time at 5 o'clock. A very good morning. Praise the Lord. It's very cool outside. Oh, చాలా చలిగా ఉంది. మగవారు తలపైన క్యాప్ వేసుకోకూడదు వాక్యం బోధించేటప్పుడు. బట్ in the small prayer hall it is very chill, very cool. So I'm sorry Jesus for wearing the cap. I'm unable to breathe. I'm unable to sit and breathe, so I'm wearing the cap. My Lord, I am sorry. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథము 50 అధ్యాయము 4వ వచనంలో దేవుడు అంటున్నాడు. ఇన్ Isaiah chapter 50 verse 4 the God says, I want to make you know my plans. I want to make you know what I am going to do for you. I want to make you know what I am in your life. What is my purpose in your life? So that's the reason. Get up eagerly in the morning and kneel before me so that I can proclaim my good news to this world, to this nation. The mighty and the glorious God, the everlasting Father, the God who created you and me, commands his children to get up early morning to know him better. ఉదయకాల సమయమందు దేవుడు లేపుచున్నాడు. ఎందుకనంటే సోమరిపోతులుగా మారిపోయి ఈ లోకానికి కట్టుబడి ఈ లోక బానిసత్వానికి లొంగిపోయి నీవు జీవిస్తున్న జీవితం ఏంటో నీకు తెలుసా? ఈ 2020 చాలా బాగుంది. కనీసం ఇప్పుడు మనం సేవ చేయడానికి ఫేస్బుక్, ఆన్లైన్, ఫోన్ అన్నీ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. కానీ అప్పట్లో దేవాది దేవుడు ప్రవక్తలను లేపాలంటే ప్రవక్తలు కొండల మధ్య కోనల మధ్య చెట్ల కింద కూర్చున్నప్పుడు వాళ్ళని లేచి కూర్చోబెట్టేవాడు. యెషయా గ్రంథంలో 50 అధ్యాయము 4వ వచనంలో దేవుడు యెషయాని లేపుతున్నాడు. Isaiah chapter 50 verse 4 says like this, The sovereign Lord has taught me what to say so that I can strengthen the weary. Every morning he wakes me eager to hear what he is going to teach me. The Lord has given me understanding, and I have not rebelled or turned away from him.
This is the word of the Lord. All the glory belongs to good God. శుభవేళ స్తోత్రబడి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా నీకేనయ్యా. ఆరాధనా నీకేనయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను కాచువాడా. ఎల్రోయి ఎల్రోయి నన్ను పిలచువాడా. శుభవేళ స్తోత్రబడి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. శుభవేళ స్తోత్రబడి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబడి తండ్రి దేవా నీకేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవా నాకు జన్మనిచ్చిన నా తండ్రి, నాకు జీవము పోసిన జీవగల ప్రభువా నీకే స్తోత్రం. నీకే స్తుతి ఘనత మహిమారాధనా. శుభవేళ ఈ దివ్యబడి ప్రార్థనను నీ పరిశుద్ధ సన్నిధిలో బోధిస్తున్న ప్రతి వాక్కును నాకు నేర్పిస్తున్నందుకు నీకే స్తుతి ఘనత మహిమా ఆరాధనా. యెషయాను లేపిన దేవా నన్ను ఉదయకాల సమయము లేపితివి. నీకు స్తోత్రం 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 నైనా. యెషయాలో ఉన్న దేవా యెషయాను ఎన్నో విషయాలను నేర్పించి బలపరిచినట్లుగానే నన్ను ఉదయకాల సమయము లేపి నన్ను బలపరుస్తున్న నా జీవపు ఊటమా, నా జీవపు కర్త, నా జీవనాద యేసయ్యా నీకే స్తోత్రం. సమస్య ఏదైనను ఎంత చలి ఉండినను నన్ను హత్తుకొని నన్ను కాచే నా ప్రభువునకు ఉదయకాల శుభాభి వందనం. హల్లెలూయా. తండ్రి దేవా యెషయాను లేపినట్టు మా అందరినీ ఒక్కొక్కరిగా నీలో బలపరచుటకు, నీ వాక్కు తెలుసుకున్నట్టుకు, నీలో కాసేపు నీ పరిశుద్ధ సహవాసము, నీ పరిశుద్ధ ఆత్మతో సహవాసం చేయుటకు లేపుతున్నావు. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఈ సమయంలో నేను కూర్చుని వాక్కు చెప్పడం నేను ఎన్నడూ ఊహించలేనిది. కానీ ప్రభువా నన్ను పెందలాడే ఉదయం 3 గంటల సమయంలో లేపి అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను సిద్ధము చేసి 5 గంటలకు కూర్చోబెట్టి నీ వాక్కుడు బోధించమని చెప్తున్నావే.
నీ వాక్యం నాకు నేర్పిస్తున్నావే. నన్ను యేషయాలా గుర్తించినందుకు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయన. అయ్యా, ఇదిగో ఈ ఉదయకాల సమయమందు ఈ లోకము గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో సంఘాలు, ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఎంతోమందిని లేపి కూర్చోబెట్టి నేర్పిస్తున్నారు. బిడ్డలారా, లేవండి, నా కుమారుడు రెండో రాకడ గురించి మీరు బోధించాలి. ఈ లోకం పాపమయమైపోయింది. ఈ లోకమును బలపరచుటకు, ఈ లోకంని మార్చుటకు, ఈ లోకంలో ఉన్న వ్యాధిగ్రస్తులను విడిపించుటకు, మంత్రతంత్ర శక్తుల్లో బంధింపబడిన వారిని విడుదలించుటకు, చూపు లేని వారిని, అనాథగా జీవిస్తున్న బిడ్డలను లేపుటకు, వాళ్ళలో నీ ఆత్మ ధైర్యమును, నీ గొప్ప క్రియలను, నీ గొప్ప అద్భుతాలను చేయించుటకు, మమ్మల్ని సిద్ధపరచుటకు మమ్మల్ని లేపి ఉన్నావే. అయ్యా, మేము మీ పరిశుద్ధ సన్నిధిలో ధన్యులము నాయన. అవును తండ్రి, ఈ ఉదయకాల సమయమందు ఏం మాట్లాడబోతున్నావో, ఏమి నేర్పించబోతున్నావో మాకు తెలియదు. కానీ మమ్మల్ని లేచి కూర్చోమనగానే మేము కూర్చున్నాం. మమ్మల్ని లేపినందుకు స్తోత్రం. మీ సన్నిధిలో మాకు చోటిచ్చినందుకు స్తోత్రం. ఎన్ని పాపాలు చేసినను, ఎన్ని నరక వేతన నీకు ఇచ్చినను, ఇంకాను మమ్మల్ని మీ సన్నిధి గంటి వేయకుండగా మమ్మల్ని ప్రేమించి హత్తుకుంటున్న యేసయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయన. నిన్ననే నీ పుట్టిన దినము జరుపుకున్నాం. ఈరోజు నన్ను లేపి, బిడ్డాలే, నా బిడ్డలతో నేను మాట్లాడాలి, నువ్వు ఫేస్బుక్ లైవ్కు వెళ్ళమని నన్ను బలపరిచిన దేవా, నీకు స్తోత్రం. నన్ను వాడుకుంటున్నందుకు స్తోత్రం. నీవు కుమ్మరివి, నేను మట్టి పాత్రమును, నన్ను తీర్చిదిద్దుతున్న దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో నీవు అన్నావు, లే బిడ్డ, నేను నీ కాపరిని పిలుచుచున్నాను. నీవు నా పాత్రానివి, నా పరిశుద్ధ ఆత్మతో నీవు నింపుకో. లే, నా కొరకే నీవు పనిచేయి, నా కొరకు నిన్ను వాడుకుంటున్నాను. నా ద్వారా నువ్వు వాడబడని నన్ను నడిపించిన దేవా, నీకు స్తోత్రం. నా పాపాలు క్షమించి నన్ను పవిత్రపరిచి యేసయ్యా, నా నోటిని, నా కళ్ళను, నా చెవుని, నా ముక్కును, నా మనసును బలపరిచి నీ రక్తముతో శుద్ధీకరించి నీవు మాట్లాడబోతున్న మాటలు, పరలోక రహస్యాలను నాతో మాట్లాడించి నన్ను నీ సేవకు వాడుకుము దేవా. నన్ను నీ ఆధీనంలో ఉంచుకో. ఎవరెవరు లైవ్లోకి వస్తున్నారో వాళ్ళందరినీ నీ ఆధీనంలో ఉంచుకో. ఎవరు ఉదయకాలం లేచిన నీ వాక్యాన్ని చూస్తారో వాళ్ళని ఆధీనంలో ఉంచుకో. ఎవరికి ఏమేమి నేర్పించబోతున్నావో, యెషయా గ్రంథం 60వ అధ్యాయం ప్రకారం ఎవరిని పేరు పెట్టి పిలుచుకున్నావో వాళ్ళందరినీ కూడా నీ పరిశుద్ధ సన్నిధిలో, నీ యొక్క పరిశుద్ధ ఈ గొప్ప సన్నిధిలో నడిపించమని మా నాథుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా దరపబడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనీయం ప్రవేశింపక కీడు నుండి రక్షించండి. ఆమేన్. Our Father in heaven, holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread, forgive us our sins as sin against us, do not bring us to the test, but deliver us from evil. Amen. Praise the Lord. దేవాది దేవుడు మనందరినీ ఉదయకాల సమయంలో లేపుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనముల ప్రకారము ఆయన మనల్ని పెందలాడే లేచి ఆయన వచనంలో, ఆయన సన్నిధిలో గడుపుటకు మనల్ని ఆహ్వానించినాడు. మనల్ని ఆహ్వానించిన దేవునికి స్తోత్రం. బ్రదర్, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ద లైవ్, కమ్, ఫ్రెష్ అప్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, యూ కెన్ కమ్ అండ్ జాయిన్ విత్ మీ. అరుళరాజు గారు వస్తారా? రండి, ఫ్రెష్ అప్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్, లెట్ us జాయిన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను ఆయనను స్వీకరించిన క్రైస్తవ జనమా, కథోలిక బిడ్డలారా, దేవాది దేవుడు లూకాసు వేషము 4వ అధ్యాయంలో ఇలా మాట్లాడమని చెప్తున్నాడు. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 4
verse 16 onwards. లూకా స్వార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి దేవుడు ఇలా పలుకుతున్నాడు. Then Jesus went to Nazareth. Where he had been brought up on the Sabbath. He went as usual to the synagogue, to the church. He stood up to read the scriptures and was handed the book of the prophet Isaiah. He unrolled the scroll and found the place where it is written, "The Spirit of the Lord is upon me, because he has chosen me to bring good news to the poor. He has sent me to proclaim liberty to the captives and recover of sight to the blind, and to set free from oppressed, and announce that the time has come when the Lord will save his people." Jesus rolled up the scroll, gave it back to the attendant, and sat down. All the people in the synagogue had their eyes fixed on him. So he said to them, "This passage of scripture has come true today, as you heard it being read." This is the word of the Lord. Thanks be to God. యేసయ్య పుట్టిన తర్వాత తను లూకాసు వేషం ప్రకారము యేసుక్రీస్తు పుట్టి లూకాసు వార్త 2వ అధ్యాయము 51 వచనం ప్రకారము తల్లి చెంతన, మరియమాత చెంతన, తండ్రి అయిన యోసేపు చెంతన ఆత్మీయంగా శారీరకంగా దేవుడు ఎదిగాడు. ఎదిగిన తర్వాత తన 30 సంవత్సరానికి తన తండ్రి రాజ్యమును స్థాపించాలని, సేవ చేయాలని తలంచి తను బాప్తిజము పొందుకున్నాడు. యోహాను బాప్తిజము చేత మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రకారము యేసయ్య జాన్ ది బాప్టిస్ట్ ద్వారా యోర్దాను నదిలో బాప్తిజము పొందుకొని లూకా సువార్త 4వ అధ్యాయం ప్రకారము 40 రోజుల ఉపవాస దీక్షను పట్టాడు. ఉపవాసం ఉండి తండ్రి ఆత్మను పొందుకొని సైతాను 3 సార్లు యేసయ్యను పరీక్షిస్తే 3 సార్లు ఆ పరీక్షలో గెలిచి ఉపవాస ప్రార్థన అనంతరము ఒకనాడు సాబత్ దినమందు ఆలయంలోకి వెళ్ళి యెషయా ధర్మగ్రంథం అని అనలేము, యెషయా దైవ పుస్తకాన్ని తీసుకొని సాబత్ దినమందు ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో నిలబడి యెషయా పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఆయన బోధిస్తున్నాడు. ఆ బోధనలో ఆయన అంటున్నాడు, లూకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనం చూసినా ఇలా పలుకుతుంది. He stood up to read the scripture and was handed the book of the prophet Isaiah. He unrolled the scroll and found the place where it is written. యేసయ్య స్క్రోల్, అప్పట్లో ఇలా బైబిల్ లేదు, అప్పట్లో బట్టలో రాసి ఉండేది. స్క్రోల్స్ రాజా మహారాజుల దగ్గర ఉంటుంది కదా, అలాంటి ధర్మ గ్రంథము అప్పుడు ఉండింది. అప్పుడు యెషయా పుస్తకాన్ని తెరిచి అందులోకి ఈ వచనం చదువుతున్నాడు. ప్రజల ముందు సాబత్ దినమందు దేవుని ఆలయంలోకి వచ్చి యేసయ్య యెహోవా తండ్రి ఆలయంలోకి వచ్చి దైవ గ్రంథాన్ని విప్పి చదువుతున్నాడు. అందులో 18వ వచనం, లూకా 4:18 వచనంలో, "The Spirit of the Lord is upon me, because he has chosen me to bring good news to the poor." నా తండ్రి అయిన యెహోవా పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ఎంచుకొని నా ద్వారా శుభవార్తను ఈ లోకానికి పేదలకు అందించమని నన్ను పంపించున్నాడు అని యెషయా పుస్తకంలో రాసి ఉన్న ఆ వచనాన్ని యేసయ్య చదివి వినిపిస్తున్నాడు. మరి యెషయా పుస్తకంలో ఎక్కడుంది ఈ వచనము? యేసయ్య చదివిన ఈ వాక్కు సత్యమా కాదా అంటే యెషయాలో ఎక్కడ రాసి ఉంది? 61వ అధ్యాయంలో రాసి ఉంది. యెషయా 61లో
ఇలా రాయబడి ఉంది. యెషయా చదివిన ఆ వాక్కు మనము యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో చదువుదాం. The sovereign Lord has filled me with his spirit. He has chosen me and sent me to bring good news to the poor, to heal the brokenhearted, to announce a release to the captives and freedom to those who are in prison. He has sent me to proclaim that the time has come when the Lord will save his people and defect their enemies. He has sent me to comfort all who mourn, to give to those who mourn on Zion, joy and gladness instead of grief, a song of praise instead of sorrow. They will be like trees the Lord himself has planted. యేసు ప్రభు లూకా సువార్త 4వ అధ్యాయంలో ఏ యెషయా పుస్తకాన్ని తెరిచి వాక్యాన్ని బోధించాడో అదే వాక్కు యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో రాయబడి ఉంది. అందులో రాయబడి ఉన్నది ఏంటంటే, దేవుడు ఆనాడే యెషయాతో మాట్లాడి ఉన్నాడు. ఏ దేవుడైతే యెషయాను పెందలానే ఉదయ సమయమే లేపి మోకరించి కూర్చోబెట్టాడో అదే దేవుడు యెషయాతో అన్నాడు, యెషయా, త్వరలోనే నా కుమారుడు ఈ భూలోకానికి రాబోతున్నాడు. ఈ విరిగి ఉన్న లోకానికి, ఈ పాపపు లోకానికి నా ఆత్మను పొందుకొని వాక్యాన్ని బోధిస్తాడు. బోధించడమే కాకుండా ఎవరెవరైతే బంధనాల్లో ఉన్నారో, ఎవరెవరైతే ప్రవసనానికి తొలుకుపోయబడ్డారో వాళ్ళందరినీ రక్షించి కాచి కాపాడతాడు. అప్పుడు ఎలా అయితే యెహోవా తండ్రి స్వయముగా నాటిన చెట్టులను కాపాడుకుంటాడో ఇజ్రాయేలు ప్రజల్ని కూడా అలాగే కాపాడుకుంటాడట. మనము దేవుని కనుదృష్టిలో మనము విత్తనం. మనని ప్రభు ఈ లోకంలో నాటాడు. మనం ఒక విత్తనాన్ని నాటి ఎలా అయితే ఒక చెట్టుగా, ఒక వృక్షంలా మనం పెంచి ఆ వృక్షంకు వచ్చిన అన్ని పండ్లను, పువ్వులను, కాయలను కోసుకొని మన కడుపుకు మనం ఎలా తింటామో, దేవాది దేవుడైన యెహోవా మనల్ని లోకములో ఒక విత్తనంలా పుట్టించి, చిన్న బిడ్డగా పుట్టించి, అంచెలంచెలుగా మనకు నీరు అనే ప్రేమ పోసి, కరుణ మహిమ అనే గాలిని పోసి, ఆయన కృపతో ఏ అల్ప విశ్వాసీయును మన విశ్వాసము తినివేయకుండా మనల్ని ఎంత పెద్దవాణ్ణి చేసి, మనల్ని ఒక జీవపు వృక్షముగా నిలబడించి, మనల్ని ఒక వృక్షముగా నిలబడించి మన ద్వారా వస్తున్న ఆత్మీయ ఫలాలను ప్రజలకు అందచేయమని చెప్పి మనల్ని సేవకుడుగా, అపోస్తలులుగా, బోధకులుగా పిలిచి ఉన్నాడు. మనల్ని ఆయన పెంచుతున్నాడు. పక్షులను పోషించు పరమ తండ్రి నీవయ్యా, ఈ భూమిలోని పువ్వులను అలంకరించు రాజు నీవయ్యా, పక్షులను పోషించు పరమ తండ్రి నీవయ్యా, ఈ భూమిలోని పూలను అలంకరించు రాజు నీవయ్యా, చింతింతును కలచ చందను, చింతించను కలత చింతను, ప్రభు యేసు నీ వాక్యం ప్రకటిస్తాను, ప్రభు యేసు నీ వాక్కు ప్రకటిస్తాను. ఎస్, పక్షులను పోషించు పరమ తండ్రి అయిన ఉదయకాల సమయము ఏ పక్షికి చలిగా ఉంది చెప్పండి? పక్షి స్వభావము, పక్షి పని ఏమి? ఉదయకాల సమయమే కూస్తూ లేవాలి, ఆకాశములో ఎగరాలి. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ సూర్య కిరణాలను
ఆ పక్షి రెక్కలను తాకి చలిని బయట పడేసి, చలిని వదిలివేసి స్వతంత్రంగా పక్షి ఎగురుతుంది. అది పక్షి స్వభావము. పక్షికే కాదు, దేవాది దేవుడు దైవ వాక్ ఎరిగిన ప్రతి బిడ్డను, సేవకు ఎంపికపడ్డ ప్రతి బిడ్డను ఉదయకాల సమయమే లవ్వుమని అంటున్నాడు. అందుకే మనం చూస్తున్నాం, సాలమన్ గారు ముచ్చటబడి రాసుకున్న పుస్తకం సామెతలు, ప్రొవర్బ్స్ 11వ అధ్యాయం చూసిన దేవుడు అంటున్నాడు, సోమరిపోతులు, ఎవరెవరు సోమరిపోతులుగా నిద్రపోతున్నారో, ఎవరెవరు సోమరిపోతులుగా సుఖపడుతున్నారో వాళ్ళు ఏది కష్టపడకుండా రావాలని ఆశించే వారికి నేను ఏమి ఇవ్వను. సోమరిపోతులుగా ఉన్నవారికి నేను ఏమి ఇస్తాను అంటే, లావెక్కిపోయి తలుపులో పట్టనంతగా లావెక్కిపోయి ఉండడం. సోమరిపోతుతో నువ్వు శరీరాన్ని సుఖపెడుతున్నావు, ఆత్మను నయవంచన చేస్తున్నావు. ప్రభును లేపుతున్నాడు. ఎందుకు? ఆయనను గురించి, ఆయన ఈ లోకానికి తయారు చేసుకున్నారు. ప్రణాళిక ఏమిటో చూడ్డానికి, ఆ ప్రణాళికను బోధించడానికి దేవుడు మనల్ని పెందలాడే లేపుతున్నాడు. పక్షిరాజు వలె నిన్ను కూడా దేవుడు దీవించుచున్నాడు. ఆ దీవెన పక్కన పెట్టేసి సుఖంగా నిద్రపోతున్నావు. కనీసం 5 గంటలకు 6 గంటలకు లేచి బైబిల్ని తెరిచి చదివి దేవువాక్కును ధ్యానించిన ఆ దినమంతా దేవుని సన్నిధిలో ఎంతగానో దీవింపబడతాం. ఉదయకాల సమయము వాక్కును నెమరు వేసుకున్న, వాక్కును చదివిన ఆ దినమంతా నువ్వు దీవించబడతావు. ఎందుకంటే నీ దినము ప్రభుని వాక్కులోనే ఆరంభమైంది కాబట్టి ఆ దినమంతా ప్రభుని కాచి కాపాడతాడు. దేవుడు యెషయాతో ఇద్దరితో అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆత్మతో నింపి ఉన్నాను. లెగండి, లేచి దుఃఖముతో ఉన్నవారికి, బంధనాల్లో ఉన్నవారికి నా సంతోషమైన వాక్కును బోధించండి. మీకే విడుదలని ప్రకటించండి. పాపముతో కట్టబడ్డవారు లేచి నిలబడాలి. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయము చదివిన ప్రభు అంటున్నాడు, నీ పాపములు నీలోనే నువ్వు పెట్టుకుంటే నువ్వు ఫలించజాలవు. ఆ పాపాన్ని ప్రభువుకు అర్పించు. పశ్చాత్తాప హృదయముతో ప్రభుని ప్రార్థన చేసి పిలు, అయ్యా నా పాపాలు క్షమించమని అడుగు. మికా 7వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీ పాపాలను ఒప్పుకున్నా నీ పాపాలన్నింటినీ కూడా నేను కాళ్ళ కింద నలుగదొక్కి సముద్రపు గర్భంలో కలిపి వేస్తాను, నిన్ను పరిశుద్ధపరుస్తానని దేవుడు అంటున్నాడు. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను ప్రేమను ఎరిగిన బిడ్డలారా, దేవుని పరిశుద్ధ ఆత్మ యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉందో అదే యేసయ్య వచ్చిన తర్వాత ఆలయంలో ఆ యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని యేసయ్య లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో బోధిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి పవిత్ర ఆత్మ ద్వారా ఎంపికబడ్డవాడును. నేను ఈ లోకానికి స్వార్థను బోధించుటకు వచ్చి ఉన్నాను. బంధనాల్లో ఉన్నవారిని విడిపించడానికి వచ్చి ఉన్నాను. ఎవరెవరైతే కష్టాల్లో, కన్నీర్లో, అప్పు సమస్యల్లో, అనారోగ్యంలో, స్వస్థతనే పరచలేని ఎన్నో అనారోగ్యముతో ఉన్నారు, అటువంటి వారిని స్వస్థత ఇవ్వడానికే నా ప్రభు నన్ను ఎన్నుకున్నాడు. నా ప్రభు నన్ను నిలబడించాడు. బంధనాల్లో ఉన్నవారికి విడుదల నేను ఇవ్వడానికి వచ్చున్నాను. గుడ్డిగా ఉన్నవారిని
నూతనీకరించి వాళ్ళకు నూతన పరలోక చూపునివ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. మరియు ఎవరెవరైతే ప్రవాసనానికి తోలుకొని పోయబడ్డారో వాళ్ళందరినీ కూడా రక్షించడానికి వచ్చానని యేసయ్య స్వయముగా యెషయా గ్రంథం 61 అధ్యాయాన్ని బోధిస్తున్నాడు. యేసయ్య దైవ కుమారుడు ఒకటే కాదు, బోధకుడు కూడా, ఒక ప్రవక్త కూడా. యేసయ్యకు దేవుడు జీవితం ఇచ్చాడని తను పుట్టి నేను కూడా ఈ లోకంలో లోక స్వభావం కలిగి ఈ లోకంలో ఉన్న మనుషుల ప్రకారము నేను జీవిస్తానని ఆయన అనుకోలేదు. ఆయన వచ్చిన కార్యము ఆయన మరచిపోలేదు. యెహోవా తండ్రి దేని గురించి తనని ఈ లోకానికి పంపించున్నాడో ఆ గొప్ప సంకల్పమును యేసయ్య మర్చిపోలేదు. ఎప్పుడు యెహోవా తండ్రికి రాజ్యం స్థాపిస్తానా, నేను ఎప్పుడు బంధనాల్లో ఉన్న వారిని విడిపిస్తానా, నా జీవిత ప్రణాళికను నేను ఎప్పుడు పూర్తి చేస్తానో అని దేవుని పట్ల దాహము కలిగి యేసయ్య ఉన్నాడు. నేను పశువుల పాకలో పుట్టాను, ఎటువంటి పాపము చేయని కన్యకు నేను జన్మించాను కాబట్టి నేను గొప్పవాణ్ణి అని ఎక్కడ కూడా నన్ను దేవుడు ఈ లోకానికి పంపించినది ఈ లోకాన్ని అనుభవించడానికి అని చెప్పలేదు. యేసయ్య జీవించినంత కాలము రాజులకు రాజు అయినప్పటికి కూడా దావీదు వంశంలో దావీదు మహారాజు ఆయన వంశంలో ఆయన పుట్టిన తర్వాత కూడా ఆయన రాజు లక్షణములతో జీవించలేదు. నేను రాజు అని గర్వపడలేదు, నేను రాజు అని పొంగి పొరలాడలేదు. పేదవాడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరెవరైతే కట్టబడి ఉన్నారో, ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాడిని వెతికి పట్టి స్వస్థతని ఇస్తూ వాళ్ళ పాపాన్ని క్షమిస్తూ వెళ్ళండి మళ్ళీ పాపం చేయకండి రక్షించాడు, వాళ్ళని కాపాడాడు. ఆయన బోధించిన ఆయన బోధన ప్రకారమే ఆయన జీవించాడు. ప్రభు ఇచ్చిన సంకల్పము, ప్రభు ఇచ్చిన వాక్, ప్రభు ఇచ్చిన జీవిత ప్రణాళిక ప్రకారమే ఆయన జీవించిన కాలము జీవించాడు. తన తండ్రి గురించి, తన తండ్రి ఇచ్చిన ప్రణాళిక గురించి ప్రాణాలు సైతము విడిచి సిలువలో వేలాడబడ్డాడు తన తండ్రి రాజ్యం వచ్చుటకు. ఇదే యేసయ్య యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటున్నాడు, 4వ వచనంలో. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17లో లూకా సువార్త 17వ అధ్యాయము 4th verse. I have shown your glory on earth. I have finished the work you gave me to do. Father, give my glory in your presence now, the same glory I had with you before the world was made. Praise the Lord. Savio John Garu, a very good morning. I am happy to see you in the live. I didn't think so much of members will be joining the live in the early morning. I thought no one will get up. ఉదయకాల సమయంలో మీరందరూ వస్తారని నేను అనుకోలేదు. ఉదయకాల సమయంలో మీరు దేవుని వాక్కు వినుటకు వచ్చినారు. దేవుడు నన్ను లేపిన దేవుడే మిమ్మల్ని కూడా లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్ సావియో జాన్. కెన్ యూ ప్లీజ్ రిప్లై మీ? వెరీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, ప్రభువా నువ్వు ఏ మహిమ కొరకై నన్ను ఈ లోకానికి పంపించున్నావో ఆ మహిమను నేను లోకానికి అందించాను. ఏ మహిమను నన్ను నింపి ఈ లోకానికి నువ్వు పంపించున్నావో ఆ మహిమను ఈ లోకానికి నేను అందించున్నాను. కనుక నీవు నాకు తిరిగి నా మహిమ నాకివ్వు. ఏ మహిమ? ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని సృష్టించక మునుపు నన్ను ఏ మహిమతో నువ్వు నిలబెట్టించినావో అదే మహిమను తిరిగి నాకివ్వు. చాలా గొప్ప విషయం దేవుడు చెప్తున్నాడు.
యేసయ్య అంటున్నాడు, నన్ను ఈ లోకమును సృష్టించక మునుపే నన్ను మహిమపరిస్తివి. ఈ లోకాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలో యెహోవా తండ్రి మొట్టమొదటిసారి పరలోకం నుండి భూలోకానికి వచ్చినప్పుడు, భూలోకములో నీటిపైన తన ఆత్మను తిరిగాడుతున్నప్పుడు యేసయ్య అప్పుడు యెహోవా తండ్రితో ఉన్నాడు అనేది ఈ వచనం ఒక అర్థము. ఆదిలోనే యెహోవా తండ్రి యేసుక్రీస్తుతో ఉన్నాడు, యేసుక్రీస్తు యెహోవా తండ్రితో ఉన్నారు. అందుకే అంటున్నాడు, యేసయ్యనే స్వయంగా అంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, తండ్రి నువ్వు ఏ మహిమతో ఈ లోకానికి నన్ను పంపించున్నావో, ఇదిగో ఆ మహిమని ఈ లోకానికి నేను పనిచేశాను. కావున నన్ను ఈ ప్రపంచాన్ని సృష్టించుక మునుపు నన్ను ఏ మహిమతో పెట్టి ఉన్నావో ఆ మహిమ నాకు తిరిగి ఇప్పుడు ఇవ్వు. ఏలనగా నీ మహిమను ఈ లోకానికి నేను పంచి ఉన్నాను. ఆయన వచ్చిన కార్యము, యేసయ్యా ఈ భూలోకానికి వచ్చిన కార్యమును నెరవేర్చానయ్యా, నీ రాజ్యమును ఈ భూలోకం నేను స్థాపించడం మొదలుపెట్టాను. ఏ ప్రజలైతే కింద అలమాడుతున్నారు, గుడ్డివారిగా, వ్యభిచారులుగా, దొంగలుగా, దోపిడీదారులుగా, మత ప్రధానమైన కార్యాలు చేస్తూ, నీ నామంలో నీ ఆలయాన్ని అవమానపరుస్తూ, నీ వాక్కును వచనాన్ని విడిచిపెట్టేసి, నువ్వు ఏ మోషేతో ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించాలని నువ్వు అనుకున్నావో, ఈ లోకం అలా లేకుండా పాపమయంలో పడిపోయింది కదా. ఈ పాపమయమైన లోకంలో ఈ పాపులైన బిడ్డలను రక్షించుటకు నన్ను పంపించావే, నీ మహిమనిచ్చి ఆ మహిమను ఈ లోకానికి నేను అందజేశాను. ఇప్పుడు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ యెహోవా తండ్రి అంటే ఏంటో తెలుసుకున్నారయ్యా అని యేసయ్య యెహోవా తండ్రితో అంటున్నాడు. యేసయ్య ఒకడే కాదు ఈ లోకానికి వచ్చి ఉన్నది. యేసయ్య కన్నా మునుపు 40 ప్రవక్తలు వచ్చి ఉన్నారు. దాని తర్వాత ఇంకా ప్రవక్తలు వస్తూనే ఉన్నారు. ఈ 2020లో కూడా ఎన్నో సంఘాలు స్థాపింపబడ్డాయి. ఎంతోమంది బోధకులు వాక్యము తీసుకొని, బైబిల్ తీసుకొని ప్రపంచమంతా తిరుగుతూ వాక్యాలు బోధిస్తున్నారు. యెరెమయా గ్రంథము 25వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూసిన దేవుడు అంటున్నాడు, నేను నా ప్రవక్తలను పంపిస్తూనే ఉన్నాను. స్టిల్ ఐ am sending my prophets to make you all understand, to teach you all what God the Yahweh is thinking about. నేను ప్రవక్తలను పంపిస్తూనే ఉన్నాను. ఏలనగా పరలోకంలో ఉన్న సత్యాలను ఈ భూలోకాన్ని ఏమి తలంచి సృష్టించున్నాను, ఈ భూలోకంలో ఎవరు ఉండాలని తలంచాను, ఈ భూలోకం ఒక పరలోకంలో ఉండాలని తలంచాను, అది సైతాను నా తలంపును దొంగలించి ఈ భూలోకాన్ని నాశనం పట్టించేశాడు. అందుకే నేను ప్రవక్తలతో వాక్యాన్ని పంపిస్తున్నాను. ప్రవక్తలతో నేను పరలోక రహస్యాలను పంపించి ఈ లోకంలో ఉన్న వారిని మార్చుటకు నేను సిద్ధపరచుచున్నాను. అందులో భాగమే నా కుమారుడు యేసుక్రీస్తును కూడా ఈ లోకాన్ని రక్షించుటకు నేను పంపించున్నాను. యేసయ్యే అంటున్నాడు, నీవే కదా మహిమనిచ్చి కృపనిచ్చి నన్ను పంపావు. ఇదిగో నేను వచ్చాను. ఈ లోకంలో అన్ని కార్యాలు నువ్వు చెప్పిన ప్రకారం నేను చేశాను. సమరయ పట్టణాన్ని మార్చాను. వ్యభిచార స్త్రీలను యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రకారం నేను ప్రజల్ని సమరయ స్త్రీలను మార్చేశాను. ఇంకా వారు వ్యభిచారం చేయట్లేదు. మార్తా మరియను మార్చాను. నీ గొప్ప మహిమతో నీ శక్తితో మరణించిన లాజరస్ని లేపాను. సుంకరైన లేవిని మార్చి, ధనపిచ్చి పట్టిన సుంకరైన లేవిని మార్చి నేను ఈ సన్నిధిలో నడిపించాను. 12 మంది సేవకులను నేను ఎన్నుకున్నాను. నీ మహిమలో 70 మంది చేసి లోకానికి పంపించాను దేవా. ఇదంతా నీ కృపను బట్టి నేను చేశాను, నీ మహిమను బట్టి నేను చేశాను. కావున నాకు తిరిగి నీ మహిమ నాకివ్వు. నేను ఏ మహిమలో అయితే జీవించాలనుకున్నానో, ఈ ప్రపంచాన్ని సృష్టించక మునుపు నేను ఏ మహిమతో ఉన్నానో నాకు మహిమ తిరిగి ఇవ్వమని యేసయ్య అడుగుతున్నాడు. ప్రభులో కష్టపడి నువ్వు ఫలితం ఆశించు.
ప్రభులోను కష్టపడకుండగా, ప్రభులో ఫలించకుండగా, ప్రభు నుంచి నువ్వు ఏదో ఆశిస్తున్నావే, అది నీకు రాదు, నీకు దొరకదు. సోమరిపోతులుగా ఉంటే ప్రభు దీవెన దిగిరాదు. 10 గంటల వరకు పడుకొని 1 గంట వరకు చలి పెడుతుందని దుప్పట్లో జూరుకొని పడుకొని 2 గంటలకు లేచి యేసయ్యా యేసయ్యా యెహోవా యెహోవా నాకు నీ దీవులు ఇవ్వమంటే ఇస్తాడా? వాక్కు వచనం ప్రకారం జీవించిన వాడే ప్రభునిలో ఫలిస్తాడు. ఆ పడ్డవాడు ఈ భూలోకములో స్థిరముగా నిలబడగలడు. ప్రభుని ద్వారా సమస్త దీవెనలు పొందుకోగలడు. ప్రభుని మహిమకు పాత్రుడవ్వగలడు. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను, మహిమను, క్రిస్తునిగా పిలువబడుతున్న ఓనా క్రైస్తవులారా, ప్రభు తన వాక్కు వచనాలను నీలో పొందుపరుచుటకు నన్ను లేపి ఉన్నాడు ఈ ఉదయ సమయం. దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ చెల్లించబడునుగాక. అందుకే 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం చెప్తుంది, నేను తినినా, త్రాగినా, పడుకున్నా, లేచినా ప్రభును మహిమపరుస్తూనే ఉంటాను. ఎల్లవేళలా ఆయన్ని మహిమపరచడమే నా కార్యము. ఎల్లవేళలా ఆయన స్తుతించి ఆరాధించడమే నా కార్యము. ఆయనను మనం ఎంతగా స్తుతిస్తామో, ఎంతగా ఆరాధిస్తామో, ఎంతగా ఆయన వాక్కులో పాల్గొంటామో అంతగా మనం విడుదల పొందుకుంటాం. యేసయ్య అందుకే వచ్చాడు. దేవుడు పుట్టాడని మనం అందరం సంబరాలు చేసుకున్నాం. నిన్న డిసెంబర్ 25 ఫ్రైడే. చూడండి, ఈసారి క్రిస్మస్ ఫ్రైడే రోజు వచ్చింది. ఇది శనివారము, సాబత్ దినము. ఆయన వచ్చింది, ఈ లోకంలో యేసయ్య వచ్చింది కన్యకైన పవిత్రమైన తల్లి ఊళ్ళో నేను పుట్టాను. దావీదు వంశమైన యోసేపు ద్వారా నా తండ్రి యోసేపు పశువుల పాకలో నేను జన్మిస్తున్నప్పుడు నా పక్కనే ఉన్నాడు కనుక నేను కన్యకు పుట్టాను, నేను పాపం ఎరగలేని వాడిని తన గొప్పలు చెప్పుకొని బ్రతికిపోలేదు. దేవుడు ఇచ్చిన మహిమ, దేవుడు ఇచ్చిన సంకల్పముతో జీవించగలిగాడు. ఈ లోకము వైపు తొంగి చూడలేదు. అందుకే మనం లూకాసు సువార్త 4వ అధ్యాయంలో చూసిన యేసయ్య ఎప్పుడైతే తను వచ్చిన ప్రణాళికను, యెషయా గ్రంథము 61వ అధ్యాయం ప్రకారం తన ప్రణాళికను, తను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఏమి చేయడానికి వచ్చాడో, తన మీద ఎవరి ఆత్మ ఉన్నదో పరిశుద్ధాత్మ తన మీద ఉంది అని తను ఆ వచనం ద్వారా బోధించి, నేను వచ్చిందేమని విడిపించడానికి తనను తను పరిచయం చేసుకుంటూ, తనను తను ప్రకటించుకుంటూ యెషయా పుస్తకాన్ని చదివి మళ్ళీ ఆ బైబిల్ని చుట్టి అలా పక్కన పెట్టిన తర్వాత అక్కడున్న జనములు, ఆ ఆలయంలో ఉన్న వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. 20 verse, లూకాసు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. Jesus rolled up the scroll, gave it back to the attendant and sat down. All the people in the church had their eyes fixed on him. As he said to them, this passage of scriptures has come true today as you heard it being read. ఈ వచనం చాలా ఇంపార్టెంట్. యేసయ్య ఎప్పుడైతే యెషయా పుస్తకం 60వ అధ్యాయం నుంచి పరిశుద్ధ ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు, నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చున్నాను, రక్షించడానికి వచ్చున్నాను, మీకు ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చున్నాను, చూపు కోల్పోయిన వారికి నేను నూతన చూపు ఇవ్వడానికి వచ్చాను అని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివి, ఆ యెషయా పుస్తకంలో రాయబడినది ఇది నిజమైంది, మీ మధ్యలో నేను వచ్చానని యేసయ్య స్వయముగా తనకు తానే నేనే రక్షకుడని ప్రకటించుకున్న తర్వాత, ఆయన తనకు తాను రక్షకుడని ప్రకటించుకున్న తర్వాత ఆయన గుడిలో కూర్చున్నప్పుడు అందరూ చూసి యేసయ్యను చూసి ఇలా అంటున్నారు, ఇతను ఆ వడ్రంగి యేసోపు కుమారుడైన ఆ కన్యకు పుట్టిన కుమారుడు యేసయ్య ఇతనేనా, మరి ఇతనేనా మెస్సయ్య అని గుసగుసలు ఆడుకుంటున్నారు.
అప్పుడు యేసయ్య అన్నాడు, ఈరోజు ఈ యెషయా పుస్తకం నుండి చదివిన వచనము నిజమైంది. ఏ తండ్రి అయితే యెషయా గ్రంథం 61 అధ్యాయంలో యెషయాతో చెప్పాడో, పరిశుద్ధ ఆత్మను నింపబడి ఒక బిడ్డ వస్తాడు, ఆ బిడ్డ ద్వారా ఈ లోకంలో ఉన్న బాధింపబడుతున్న ప్రతి ఒక్కరు రక్షింపబడతారని చెప్పారో, అదే పరిశుద్ధాత్మను పొంది మీ మధ్యలో వచ్చిన రక్షకుడును నేనే, నజరేతు పట్టణానికి చెందిన యేసుని, వడ్రంగి వాడిన కొడుకును, కన్యమరియకు పుట్టిన కుమారుడను, యెహోవా తండ్రి వారసుడను, యూదా గోత్రీయుడను, ఈ లోక రక్షకుడను, యేసుని, యెహోవా తండ్రి ప్రేమను పొందుకున్న యేసుని నేనే మిమ్మల్ని రక్షింపబోతున్నానని తనలో ఉన్న దేవుణ్ణి, యేసయ్యలో ఉన్న తన తండ్రిని యెహోవా మాటలను, నేనే యెహోవా తండ్రి అధికారముతో ఈ లోకానికి వచ్చి ఉన్నాను, తండ్రి యెహోవా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు నేనే అని యేసయ్య ప్రకటించుకుంటున్నాడు. ప్రజలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ చూపులన్నీ యేసయ్య మీదే, రెప్ప కొట్టకుండా యేసయ్య చెప్పేది వింటున్నారు. వాళ్ళ చూపులన్నీ యేసయ్య మీదనే ఉన్నాయి. అందుకే మనం హెబ్రీయులకు రాసిన లేఖ 12 అధ్యాయం 1 వచనం 2 వచనం చదువుతున్నాం. నీ కళ్ళను నీ విశ్వాస గల తండ్రి అయిన యేసుని మీద ఉంచు. ఫిక్స్ యువర్ ఐజ్ ఆన్ ది లార్డ్ గాడ్, ద ఆథర్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఫిక్స్ యువర్ ఐజ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ ద సిన్ఫుల్ వరల్డ్. This sinful world will trap you. This sinful world will take you to the edge of the hell. This sinful world, the desires of the world will throw you into the hell. Instead of focusing your eyes on the world and the lust of the world, the desire of the world, focus your eyes on God, the author of your faith, the founder of your life, the creator of your life. You should focus your eyes on God, not on this world and desires of this world. If you start focusing on these people, if you start focusing on this world, you will be trapped by Satan. You will be thrown to hell. You will be guided to lead you to the hell. But the mighty God says, I am going to deliver you. I am going to open your blind eyes. I am going to give you spiritual sight so that you can walk in faith, so that you can walk in light, not in darkness. The glorious God wants you to wake up early morning to know Him, to proclaim Him, as Jesus proclaimed His own self, saying, I am the Son of God. Jesus of Nazareth. My God has given me the Spirit. Jesus is proclaiming the God, Jehovah, who is in him. When Jesus came into this world, he never focused on the world. Of course, Jesus was also a human being. When a person is born into the world, if he fills with all the desires of the world, as you and me are filled today. But Jesus recognized, acknowledged that no, I came into this world to save the world, not to fall in the trap of the Satan. యేసయ్య తనలో ఉన్న దేవుడును, తనలో ఉన్న పరిశుద్ధాత్మను ప్రకటించుకున్నాడు. నా దేవుడు నన్ను పంపినది బంధనాల్లో ఉన్న వారిని విడిపించుటకు. నేను ఆయన రాజ్యము కట్టడానికి వచ్చాను, ఆయన చిత్తము నెరవేర్చుటకు వచ్చాను. కనుక నేను ఆయన చిత్తం పైనే ఫోకస్ చేస్తానే తప్ప, నా కను దృష్టి అంతా నేను దేవుని పైన పెడతానే తప్ప ఈ లోకం వైపు కాదని భావించాడు. అందుకే యేసయ్య జీవిత కాలమల్లా తన తండ్రి గురించి దాహం కలిగి ఉన్నాడు. తన తండ్రి వాక్కును బోధించాడు, తన తండ్రి వాక్కును ప్రకటించాడు, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు.
Praise the Lord. Do you love Buddha? I respect Buddha. I love Jesus. Buddha is a very good man who saw many things, many systems and tradition of the world, and he changed himself, and he got a knowledge under a tree, and he started his life as a Buddha. Today there are many Buddhists. Buddha is a great person who was filled with knowledge. I respect Buddha. I honor him, but I love Jesus. Why? Because Jesus came before Buddha, and what all Buddha has followed, Buddha himself acknowledged that he read Bible. Swami Vivekananda read Bible. He also has quoted some scriptures from the Bible as a statement. If you go to Google, you will find many things, my dear brother Sarana. Praise the Lord. Very good morning. Happy to see you in the life. I'm sorry to say this. I love my Jesus. Except him, I don't love anyone. As I'm living in India, a democratic country, I have a freedom of speech according to the Constitution of India. So I have rights to say whom I love. I love Jesus a lot. Except Jesus, I don't love anyone, even my wife and children. I love Jesus. Thank you, brother. Praise the Lord. I respect Buddha. I honor him. Why? Because very many good things he has shared. He has taught many things to the people. He has guided people with good knowledge and good way, as Jesus has guided everyone, as Jesus protected. See, difference between Buddha and Jesus is Jesus can perform miracles. యేసయ్య అద్భుతాలు చేయగలడు. పరలోక శక్తిని కలిగిన వాడు యేసయ్య. బుద్ధ జ్ఞానం కలిగిన వారు. ఆయన గౌరవించడంలో తప్పు లేదు, ఆయనని ఫాలో చేయడం కూడా తప్పలేదు. ఎందుకంటే ఆయన కూడా మంచితనమే నేర్పించాడు, మూర్ఖతనం నేర్పించలేదు. కానీ యేసయ్యకి అద్భుతాలు చేసే శక్తులు ఉన్నాయి. యేసయ్య ప్రాణాలు ఇచ్చాడు. ప్రపంచము గురించి, ప్రపంచ మనుషుల గురించి, ప్రపంచంలో జీవిస్తున్న తన బిడ్డల గురించి తన ప్రాణాలు ఇచ్చాడు. ఓన్లీ జీసస్ ఇస్ a one God who gave life. No one else gave life. Everyone guided, everyone taught some good things to the world. But Jesus is the only one God who died on the cross. So my dear brothers and sisters, when Jesus was in the church reading the scripture, all the people were focusing their eyes on Jesus. That's what I said in Hebrews 12, 1, 2 and 3. We should focus on Jesus, not on the world. Into this world, you came with empty hands and you go with empty hands. Nothing you carry. ఈ లోకానికి వచ్చింది ఉట్టి చేతులతో, వెళుతుంది ఉట్టి చేతులతో అని వాక్కు అంటుంది. కానీ దైవజనులు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఉట్టి చేతులతో పరలోకానికి వెళ్ళరు. కొన్ని వందల వేల ఆత్మలను కాపాడి వాళ్ళని ప్రభుని యెహోవాకి కానుకగా తీసుకువెళ్తారు. నేను ఉట్టి చేతులతో వెళ్ళను అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా 17 సంవత్సరాలు 18 సంవత్సరాల నా ఈ దైవ సేవలో ఎన్నో కుటుంబాలను, ఎన్నో ఆత్మలను ప్రభుని ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా రక్షించుకోగలిగాను. క్రీస్తుని పరిచయం చేశాను. క్రీస్తుని ద్వారా ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు దేవుడు నాతో చేయించాడు. కాబట్టి నేను ఉట్టి చేత్తో కాదు, దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా కొన్ని ఆత్మలను కాపాడి ఈ లోకము నుండి పరలోకానికి సగర్వంగా పరలోకంలో ఆయన బిడ్డగా నేను అడిగిడబోతానని నేను భావిస్తున్నాను. రాజు బ్రదర్ ఆశపడుతున్నారు. మరి దేవుని చిత్తం ఇంకా ముందు ఎలా ఉందో నాకు తెలియదు కదా. ఈ డేట్ వరకు అయితే December 26, 2020 వరకు మాత్రము నన్ను దేవుడు ఉట్టి చెరులతో పెట్టలేదు. వాక్కుని ఇచ్చాడు, పరిశుద్ధ వరఫలాలను ఇచ్చాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ
12వ అధ్యాయం ప్రకారము పరలోక వరఫలాలు నా చేతికి ఇచ్చి ఆయన నడిపించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. సో అప్పుడు అలా కూర్చొని ఆ ఆలయంలో అందరూ మాట్లాడుకుంటున్నారు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం చూస్తాం. They all were impressed with him and marveled at the accusative words that he spoke. They said, "Isn't he the son of Joseph?" He said to them, "I am sure that you will quote this proverb to me, 'Doctor, heal yourself.' You will also tell me to do where in my hometown the same things you heard were done in Capernaum. And I tell you this," Jesus added, "a prophet is never welcomed in his own hometown." ఎప్పుడైతే యేసయ్య ప్రజలు అడుగుతున్నారో, యేసయ్యను చూసే ప్రజలు అన్నాడు, ఇతనైనా యోసేపు కుమారుడు, ఇతనైనా వడ్రంగి వాడి కొడుకు అని అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, మీకు ఒక సామెత చెప్తాను. ఒక వైద్యుడు తనకు తనే వైద్యం చేసుకోగలడా అని మీరు ప్రశ్నిస్తారు. కానీ ఒక వైద్యుడు మరొక వ్యక్తికి స్వస్థపరచగలడు, మరొక వ్యక్తికి వైద్యం ఇవ్వగలడు, కానీ తనకు తను వైద్యం చేసుకోలేడు. కానీ నేను యేసును, నా తండ్రి కుమారుడను, పరలోకాన్ని భూలోకాన్ని సృజించిన యెహోవా తండ్రి ఏకైక కుమారుడు నేనే. కనుక నేను ప్రపంచాన్ని కూడా స్వస్థపరచగలను, నన్ను నేను స్వస్థపరచుకోగలను. నేను పరమ వైద్యుడను. నేను వచ్చినదే మిమ్మల్ని రక్షించుటకు, వచ్చినదే మిమ్మల్ని కాపాడుటకు, వచ్చినదే మిమ్మల్ని స్వస్థపరచుటకు, చూపు లేని వారికి చూపు ఇవ్వటకు, నడవలేని వాడికి నడిపించుటకు నేను వచ్చి ఉన్నాను. నేను పశువుల పాకలో అలా పుట్టి ఇలా పెరిగి అలా చనిపోవడానికి నేను రాలేదు. పశువుల పాకలో పుట్టినది పేదవాళ్ళకి దగ్గర అవ్వడానికి, ప్రజల మధ్యలో పెరిగినది వాళ్ళ అవసరతను తెలుసుకోవడానికి, ఎదిగి సేవ చేస్తున్నది ఆ ప్రజలను రక్షించుటకు, కాపాడుటకు, నడిపించుటకు నేను వచ్చి ఉన్నానని యేసయ్య సగర్వంగా తన తండ్రి చిత్తాన్ని ప్రకటించుకుంటున్నాడు. మరి నువ్వు నేను కూడా యేసుని చెంత క్రీస్తులుగా పిలువబడుతున్నాం. మరి మనలో ఉన్న దేవుని మనం ప్రకటిస్తున్నామా? మనలో ఉన్న ప్రభు వాక్కును మనం బోధిస్తున్నామా? బోధించే వరం లేకపోయినా కనీసం బోధించేది వింటున్నామా? విన్నదాన్ని మనం ఇతరులకు చెప్తున్నామా? షేర్ చేస్తున్నామా? లేదు, చెయ్యము. ఎలనగా మనం బిజీ. బోధించే వరం దేవుడు ఇవ్వలేదు, కానీ బోధించే వాడికి సపోర్ట్ చేయవచ్చు కదా. బోధించే వారి వాక్యాలను మనము ఇతరులకు పంచవచ్చు కదా. పంచము. విన్నాం కదా, జస్ట్ ఈ చెవిలో వినాలి, ఈ చెవిలో విడిచిపెట్టాలి. ఇదా క్రీస్తుని తెలవలేని జీవితం జీవితమేనా? దేవుని అభిషేకం లేని జీవితం జీవితమేనా? అభిషేకము ఉన్న ఆ అభిషేకంని అవమానపరచువాడు నిజమైన క్రైస్తవుడా? అందుకే మనం చూస్తున్నాం 1 తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 1 తిమోతి చాప్టర్ 4. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 1 తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. 1 Timothy chapter 4 verse 12 onwards. Do not let anyone look down on you because you are young, but be an example for the believers in your speech, your conduct, your love, faith and purity until I come. Give your time and effort to the public reading of the scriptures and to preaching the teaching. Do not neglect the spiritual gift that is in you, which was given to you when the prophets spoke and the elders laid their hands on you. నువ్వు యవ్వనస్తుడుగా ఉన్నావు. You are too young to serve him. You are too young to proclaim his good news. నీవు టైం వేస్ట్ చేయకు అంటున్నాడు ఆయన. నువ్వు విశ్వాసులకు ఒక ఎగ్జాంపుల్గా ఉండు.
ఎగ్జాంపుల్గా ఉండమే కాకుండా నీ ప్రేమను, నీ విశ్వాసాన్ని, నీ పవిత్రతను ప్రకటించుకో. నీలో ఉన్న ప్రభు ఎంత సత్యగలవాడు, నీలో ఉన్న ప్రభు ఎంత గొప్పవాడు, నీలో ఉన్న ప్రభు అన్ని కార్యాలు చేసేవాడు. ఆయన ద్వారా అసంభవమైన కార్యమే లేదు. సమస్తము సర్వము సాధ్యము. నీలో ఉన్న దేవుడు చావచచ్చిన వాడు కాదు. నీలో ఉన్న దేవుడు యుద్ధాలు చేయలేని అసమర్థుడు కాడు. నీలో ఉన్న దేవుడు స్వస్థపరచలేని మూర్ఖుడు, రాయో రప్పో కాదు నీ దేవుడు. చెట్టో పుట్ట కాదు నీ దేవుడు. నిన్ను స్వస్థపరిచి నీలో సజీవముగా వెలుతురునిచ్చుచున్న దేవుడు నీ దేవుడు. ఆ దేవుని ప్రకటించడానికి సిగ్గుపడుతున్నావే అని 1 తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం చెప్తుంది, 13వ వచనం చెప్తుంది. అంటిల్ ఐ కమ్ గివ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు ద పబ్లిక్ రీడింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్. నా 2వ రాకడ వరకు నువ్వు మేల్కొని ఉండు, జాగ్రత్తగా ఉండు, జాగృలై ఉండు అంటే మేల్కొని ఉండు. మేల్కొని ఉండేం కాక టైం వేస్ట్ చేయకుండా నా వాక్యాన్ని బోధించు, నా వాక్యాన్ని ప్రకటించు, నా వాక్యాన్ని నేర్చుకున్నది కాక పబ్లిక్లో దాన్ని ప్రకటించడమే కాకుండా పరలోకము నుండి నేను నీకిచ్చిన పరిశుద్ధ దీవెనలను, పరిశుద్ధ అభిషేకమును మర్చిపోకు. డు నాట్ నెగ్లెక్ట్ ద స్పిరిచువల్ గిఫ్ట్ దట్ ఈజ్ ఇన్ యూ. నీలో ఉన్న స్పిరిచువల్ గిఫ్ట్స్ నెగ్లెక్ట్ చేయకు. నువ్వు అలా నెగ్లెక్ట్ చేస్తే పరలోకానికి చేరవు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం అంటుంది, ప్రభు 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 అన్న ప్రతి ఒక్కడు పరలోకానికి రాడు. ప్రభు చిత్తాన్ని తెలుసుకున్నవాడు, ప్రభు చిత్తము గురించి పనిచేయువాడు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చువాడు మాత్రమే పరలోకానికి రాగలడని యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు పరలోకం నుండి బోధకులే, విశ్వాసులే పోతారని కాదండి. ప్రభు గురించి ఏ చిన్న కార్యం చేసినా నువ్వు పరలోకానికి పోతావు. ప్రభు వాక్యాన్ని ప్రకటించిన వాడు పరలోకానికి పోతాడు. ప్రభు వాక్కును తెలుసుకున్నవాడు పరలోకంలో తన బిడ్డగా జీవిస్తాడు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు పోరా అని అంటే మాత్రము వాక్కు ప్రకారం అయితే పోరేమో. మరి ఇప్పుడు చనిపోయినాక ఏం జరుగుతుంది మనకి ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు కదా, నాకు కూడా తెలియదు. కానీ వాక్కు చెప్తుంది, రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం, నువ్వు చనిపోయినాక పరలోకానికి వెళ్తావు. అక్కడ నీకు తీర్పు దినం ఉంటుంది. ఆ తీర్పు దినం ప్రకారం నువ్వు ఏం మంచి చేసావు, ఏం చెడు చేసావు దేవుడు చూస్తున్నాడు. దాని ప్రకారం నీకు తీర్పు ఇస్తాడు. నువ్వు ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. అందుకే ప్రభు చిత్తాన్ని తెలుసుకొని నీ జీవితంలో నీ దేవుడిని నువ్వు ప్రకటించుకుంటూ నీ దేవుని ప్రకారం నువ్వు జీవించగలగాలి. ఆయన ప్రణాళిక ప్రకారం జీవించువాడే ఆయన బిడ్డగా జీవిస్తాడు. ఐ రియల్లీ థ్యాంక్స్ సావ్యూ జాన్. ఈజ్ వాచింగ్ ది కంప్లీట్ లైవ్, ఐ థింక్ సో. ఈజ్ వాచింగ్ ద కంప్లీట్ లైవ్. ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ లిసనింగ్ ద లైవ్. Brother, if you are in live, just reply me saying Amen or praise the Lord, please. I appreciate you for being with me from 5 o'clock. 5:10 I think so. I started my live. If you are in live, just type Amen, praise the Lord, Hallelujah, or I love you Jesus like this, so that I can know that you are in live. Please reply me. Praise the Lord, praise the Lord. సో దేవాది దేవుడు ఈ లోకంలో ఆయన ఆ ఆలయంలో వాక్కును బోధించిన తర్వాత ఆయన అన్నాడు, ఏ వైద్యుడు కూడా తనకు తాను వైద్యం చేసుకోలేడు, కానీ నేను ఈ లోకానికి స్వస్థ ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. బంధనాల్లో ఉన్నవారిని విడిపించడానికే లోకానికి నేను వచ్చి ఉన్నాను. కనుక నేను మీ యేసును, నీ మెస్సయ్యను నేనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతన దైవ బిడ్డలారా,
క్రీస్తుని ప్రేమను ఎరిగిన వాళ్ళరా, మీలో ఉన్న అభిషేకమును మీరు తొక్కివేయకూడదు. మీరున్న అభిషేకంని మీరు మర్చిపోకూడదు. మీరున్న అభిషేకంని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీలో ఉన్న దేవుడు ఎన్ని కార్యాలు మీ గురించి చేస్తున్నాడో మీరు తెలుసుకోగలిగాలి. ఈ లోకంలో జీవించాలి అంటే ఆ ప్రభుని అభిషేకం నీకు అవసరం. ఆయన అభిషేకం లేకపోతే నువ్వు జీవించలేవు. అందుకే నాతో దేవుడు ఈ పాట రాయించాడు. అభిషేకం లేని, ఆరాధన లేని యేసయ్యా, ఈ జీవితం నాకొద్దు యేసయ్యా. అభిషేకం లేని, ఆరాధన లేని యేసయ్యా, ఈ జీవితం నాకొద్దు యేసయ్యా. నీవు లేని జీవితం జీవితమేనా? నీ సేవ లేని బ్రతుకు బ్రతుకేనా? నీవు లేని జీవితం జీవితమేనా? నీ సేవ లేని బ్రతుకు బ్రతుకేనా? ఈ జీవితము నీవు ఇచ్చిన వరం, ఈ జీవితము నీవు ఇచ్చిన వరం, ఆ వరమే నా జీవిత ఆశయం, ఆ వరమే నా జీవిత ఆశయం. అభిషేకం లేని, ఆరాధన లేని యేసయ్యా, ఈ జీవితం నాకొద్దు యేసయ్యా. అభిషేకం లేని జీవితం నాకు వద్దు, యేసు లేని ఈ జీవితం నాకు వద్దు, ఆరాధన లేని ఈ జీవితం నాకు వద్దే వద్దు. ఎందుకంటే ఈ జీవితం ఇచ్చింది దేవుని వరం. ఈ జీవితం దేవుని వరము. ఆయన అభిషేకం లేకపోయినా, ఆయన ఆరాధన లేకపోయినా ఈ జీవితం ఏ పాటిది? దేవాది దేవుడు నాతో ఈ పాట 2006లో రాయించాడు. 10 నిమిషాల్లో ఈ పాట నేను రాసేశాను. ప్రభునికి ఎల్లప్పుడూ స్తోత్రం కలుగును గాక. రెండవ చరణం ఇలా: అభిషేకం లేని, ఆరాధన లేని యేసయ్యా, ఈ జీవితం నాకొద్దు యేసయ్యా. అభిషేకం లేని, ఆరాధన లేని యేసయ్యా, ఈ జీవితం నాకొద్దు యేసయ్యా. అభిషేకం నేను పొందానయ్యా, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటానయ్యా. అభిషేకం నేను పొందానయ్యా, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటానయ్యా. నీ రాజ్యం కట్టుట నా బాధ్యత, నీ రాజ్యం కట్టుట నా బాధ్యత. నన్ను బలపరచు నా యేసయ్యా, నన్ను బలపరచు నా యేసయ్యా. అభిషేకం లేని, ఆరాధన లేని యేసయ్యా, ఈ జీవితం నాకొద్దు యేసయ్యా. అభిషేకం లేని, ఆరాధన లేని యేసయ్యా, ఈ జీవితం నాకొద్దు యేసయ్యా.
బలపరచు యేసయ్యా, అభిషేకించు నీ పరిశుద్ధ ఆత్మతో పరిపాలించు. బలపరచు యేసయ్యా, అభిషేకించు నీ పరిశుద్ధ ఆత్మతో పరిపాలించు. నీ ప్రేమను నేను ప్రకటింపా, నీ ప్రేమను నేను ప్రకటింపా. ప్రేమగల స్వామి నన్ను ప్రేమించు, ప్రేమగల స్వామి నన్ను ప్రేమించు. అభిషేకం, హల్లెలూయా, అభిషేకం, అభిషేకం లేని ఆరాధన లేని యేసయ్యా, ఈ జీవితం నాకొద్దు యేసయ్యా. అభిషేకం లేని ఆరాధన లేని యేసయ్యా, ఈ జీవితం నాకొద్దు యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకం ఇచ్చిన యేసయ్యా, నీకు స్తోత్రం నైనా, నీకే స్తుతి ఘనత మహిమా. నన్ను ప్రేమించుచున్న నా యేసుకి స్తోత్రం, నన్ను రక్షిస్తున్న రక్షక నీకే స్తుతి ఘనత మహిమారాధన. ఓ నా ఆత్మీయ ప్రభు, నాలో నీవు ఉన్నావు, నిన్ను నేను ప్రకటించుకుంటాను, నేను వాగ్దానం చేస్తున్నాను దేవా. నాలో నీ ఉన్న యేసయ్యకు, నన్ను నడిపిస్తున్న యెహోవా తండ్రికి ఉదయకాల శుభాభి కీర్తనలు, శుభాభివందనాడు, శుభవేళానికే స్తోత్రం. మా ఈ భువిని, మా ఈ సంవత్సరమును దీవించి కాపాడిన దేవా స్తోత్రం. రాబోతున్న 2021లో మేము విన్నపించి కోరుతున్నది ఒకటే తండ్రి. 2వ దినచర్య 7వ అధ్యాయము 14వ వచనంలో నీవు చెప్పినట్టు పాప పరిహారణతో ఆలయము నుండి కోరుతున్నాము. ఈ 2021లో ఏ వైరస్ మమ్మల్ని తాకకుండగా, ఏ పాపములు మేము పడిపోకుండగా, ఏ అనారోగ్యానికి గురి అవ్వకుండగా, మంచి వర్షమును, మంచి పంటను, మంచి రాబడిని, సమాధాన గల సంవత్సరాన్ని మాకు ఇవ్వుము దేవా. హల్లెలూయా. మా ఈ విన్నపాన్ని మీ పరిశుద్ధ పాదాల దగ్గర ఉంచుతున్నాము తండ్రి, నీకే స్తోత్రం. హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ ద లైవ్. దేవుని నామంలో లైవ్ని షేర్ చేయండి. మీ కను దృష్టిని యేసుని వైపు ఉంచండి. అభిషేకిస్తుడైన యేసుని వైపు చూసి నీలోని ఉన్న పరిశుద్ధ వరాలను మర్చిపోకుండా ఆ వరఫలాల ప్రకారం జీవించండి. వాక్కు వచనం ప్రకారము జీవించమే మనకి ఈ లోకంలో సంరక్షణ. నువ్వు యేసుని చిత్తంలోనే రక్షింపబడతావు. 1 యోహాను 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చూసినా దేవుడు అన్నాడు, నా చిత్తంలో ఎవరైతే జీవిస్తారో, నా చిత్తము ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో, నా చిత్తములో నా ప్రణాళిక ప్రకారం ఎవరు జీవిస్తారో వాళ్ళు మరణించినా జీవించరు. ఈ 2020లో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిలో పడలేనందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అంతా రక్షింపబడ్డ యేసుని బిడ్డలే. నేను ప్రవచిస్తున్నాను ఈ ఉదయ సమయం. ఐఎమ్ ప్రొఫెసైజింగ్ దిస్ మార్నింగ్ టుడే. దోస్ పీపుల్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై కరోనా వైరస్,
In 2020, they are the salvation children. They are the salvation of God in them. And those who are affected by coronavirus and came back to life, they are also in the salvation of God. Their sins are forgiven. Jesus is going to prophesy. Jesus prophesying right now, I'm sorry. And people, those who are affected with coronavirus and died, they are gone to the judgment. So this 2020, today's 26th, more 4 days. If you are safe and on January 1st you are celebrating a new year, then you are in the salvation of God. You are faithful. You are trustworthy to God. And you are gifted with many anointings. Just check out. So check out and see what anointings you have. ఈ 2020లో కరోనా వైరస్ బారిన పడలేని వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభుని రక్షణలో ఉన్నారు. ప్రభు ప్రవచిస్తున్నాడు ఈ ఉదయకాల సమయం. జనవరి 1 వరకు ఎవరైతే కరోనా వైరస్ ద్వారా ఎఫెక్ట్ కాకుండా జనవరి 1 తారీఖు 2021లో నూతన సంవత్సరం కొనియాడుతున్నారో, కరోనా వైరస్ ద్వారా ఎఫెక్ట్ చేయని వారు, కరోనా వైరస్ బారిలో పడని వారందరూ కూడా ప్రభుని రక్షణలో ఉన్నారు. ఇది ప్రభు మీకు ప్రవచించమని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అండ్ 2021లో కూడా ఆ రక్షణ మీలో ఉంటుంది. ఎప్పుడు పాపం చేయకపోతే, పాపం చేస్తే ఇంకా మీరు అంతే. ప్రైజ్ ది లార్డ్. సో ఈ ఉదయకాల సమయమందు మనం నడిపించిన దేవునికి స్తోత్రం చెప్తాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఇంతటి చల్లటి చలిలో కూడా కూర్చొని, చలియే నాకు తగులకుండగా నన్ను చుట్టూ నీ పవిత్ర ఆత్మతో, నీ పవిత్ర అగ్నితో నన్ను కాచి, నన్ను చలి కాచేలా చేసుకొని, నన్ను నాయందు, నా ఆత్మయందు, నా సత్యమందు నాలో ఉన్న ప్రభుని ఉదయకాల సమయం నేను ప్రకటించుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయనా. నీకు స్తోత్రం, స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన. ఇలా ఎన్నో ఉదయకాల సమయం నన్ను లేపుతావని, ఇలాగే నన్ను నడిపిస్తావని నేను ఆశపడుతున్నాను. ప్రతిరోజు నాలో ఉన్న ప్రభుని నేను ప్రకటిస్తూనే ఉంటాను. మరి నీలో ఉన్న ప్రభుని ప్రకటిస్తున్నావా? ప్రకటించు వారల్లా ఈ లైవ్ చూసిన వెంటనే షేర్ చేయండి. షేర్ చేస్తే ప్రభుని వాక్కు మూలలకు ప్రపంచంలోకి వెళ్తుంది. ప్రభు మనల్ని నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుడే ఇన్ ద ఈవినింగ్ at 5 o'clock. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు లైవ్లో మీ అందరితో కలుసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.